Hi friends, welcome back to my channel. So my previous video I got 300 plus subscribers. Thank you. In one video it's very nice. I'm feeling very happy for that. And some of them messaged me in the Instagram, so they written that I'm not understanding the language because of the language barrier. So people are asking me to do it in Telugu also. So and this video will be in Telugu. హాయ్, నా పేరు విక్రమ్. నేను ఇక్కడ ఎంఎస్సీ ఆస్ట్రోఫిజిక్స్ చదువుతున్నాను. సో నేను యూకేలో ఉన్నాను. ప్రజెంట్గా నేను యూకేలో ఉన్నాను. ఆస్ట్రోఫిజిక్స్ ఎందుకు చదువుతున్నానంటే నాకు అది చాలా ఇష్టం. ఎందుకంటే నేను స్పేస్ గురించి చదవటం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంక పైన ఈ ఛానల్లో ఇంకొక అప్డేట్ ఏంటంటే మహాభారతంలో సూపర్ హీరోస్ ఉన్నారు కదా, దాంట్లో నుంచి ఒక్కొక్క హీరో ఒక లైఫ్ స్టోరీని మనం మన లెసన్స్ ఏదైనా నేర్చుకోగలుగుతామా అనేది, అంటే లైఫ్ లెసన్ నేర్చుకునేటట్టుగా నేను అప్డేట్ ఇద్దాము అనుకుంటున్నాను. సో ఇకపై వచ్చే వీడియోస్లో ఇలాంటిది అప్డేట్స్ ఉంటాయి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా రిలేటెడ్ టు ఈ కాన్సెప్ట్ మీద చేయన్నా లేకపోతే ఈ కాన్సెప్ట్ మీద చేయండి అని ఏదైనా ఉంటే మీరు కింద కమెంట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో అంటే ఇప్పటికీ నేను ఏం ప్లాన్ చేస్తున్నానంటే లాస్ట్ సెప్టెంబర్ వచ్చాను నేను. ఈ సెప్టెంబర్కి ఎట్లాగో ఒక కోర్స్ అయిపోబోతుంది. సో ఈ అయిపోయే లోపల మనం యూట్యూబ్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాను. అంటే ప్యాషన్ కోసం స్టార్ట్ చేశాను. ఆస్ట్రోఫిజిక్స్ వచ్చి చాలామందికి ఇండియాలో ఉండే వాళ్ళకి అందట్లేదు. అంటే మీకు బాగానే తెలుసు, ఐఐఏలో ఒకటే ఆస్ట్రోఫిజిక్స్ అనేది ఉంది, ఇంకపోతే లోకల్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. బట్ అందులో సీటు దొరకడం అనేది కష్టం. నేను కూడా చాలా ప్రయత్నించాను, నాకు కూడా చాలా చిరాకు మండింది. సో అందువల్ల ఇక్కడ అబ్రాడ్కి వచ్చి నేను ఆస్ట్రోఫిజిక్స్ చదువుతున్నాను. ఇకపైన వచ్చిన గోల్స్ అనేది నేను డిసైడ్ చేస్తున్నా, బట్ బయట చెప్పుకునే అంత కాదు. సో అందువల్ల నేను గోల్స్ గురించి పెద్దగా మాట్లాడబోయేది లేదు. సో ఆస్ట్రోఫిజిక్స్ కంటెంట్ మీద నేను ఖచ్చితంగా చేస్తాను. స్పేస్ గురించి అప్డేట్స్ కానీ న్యూస్ కానీ, లేకపోయినా సైన్స్ బిహైండ్ ఒక్కొక్క దానికి ఏమున్నాయి అనే దాని మీద నేను చేద్దాం అనుకున్నా. సైమల్టేనియస్గా నేను వచ్చి లైఫ్ ఆఫ్ అందరిది మహాభారతం సూపర్ హీరోస్లో ఉన్నారు కదా, వాళ్ళందరిది లైఫ్ ఆఫ్ ఎలా ఉంది, వాళ్ళ ఎంటైర్ లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది ఏమున్నాయి అనేది కూడా నేను ప్రయత్నిస్తాను. స్పష్టంగా చెప్పేదానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ నా తెలుగుకి కింద రేటింగ్ పెట్టండి, ఎందుకంటే నేను తమిళ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడతా. కింద తెలుగుకి రేటింగ్ పెట్టండి, ఎంత రేటింగ్ అనేది అవుట్ ఆఫ్ 10 ఎంత మీరు ఇవ్వచ్చు అని ప్రయత్నించండి. అండ్ ఒక మెసేజ్ అయితే నేను రీసెంట్గా చదివాను ఇన్స్టాగ్రామ్లో. ఎవరు లేదు, నా ఫ్రెండే. సో వాడు ఇప్పుడు వచ్చి హైదరాబాద్లోనే ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, బ్రో నాకు ఒక ప్లాన్ వేసుకున్నాను, ఒక గోల్ సెట్ చేసుకున్నాను. ఆ గోల్ కోసం నేను ప్రణాళిక అన్ని రాసుకున్నాను, ప్లాన్స్ అన్ని రాసుకున్నాను. బట్ ఆ ప్రణాళిక మధ్యలో ఎందుకో తెలియలేదు షట్ డౌన్ అయిపోతున్నా, లేకపోతే మూడ్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి ల్యాకింగ్గా ఉంది అని అంటే నేను అన్నాను, అది ల్యాక్ అయిన వల్ల ఎందువన్నంటే మన బ్రెయిన్కి ప్రూఫ్స్ లేదు. అంటే వాడు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాడు ఇంకా క్లియర్గా చెప్పాడు, ఇంట్లో వాళ్ళు డిమోటివేట్ చేస్తున్నారు, లేకపోతే మా రిలేషన్ ఇట్లా చెప్పారు అలా చెప్పారు అని. అది స్పష్టంగా ఏం లేదు. అంటే వాళ్ళ బామ్మ చెప్పింది, ఇలా గాడిలో మెడలు కడుతున్నాడు, నీ కొడుకు గాలిలో మెడలు కడతాడు, అవన్నీ అయ్యే పని కాదు అని. సో ఇవి పదాలు అది లోపల బాగా హర్ట్ అయిపోయిందేమో ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఇలా చెప్తున్నాడు, ఇలా అవుతుంది బ్రో, ఏం చేయాలో తెలియలేదు, అప్పుడప్పుడు డౌట్ నా మీద నాకే వస్తుంది. డౌట్ అనేది కామన్ ఎప్పుడైనా సరే. ఏ గోల్ సెట్ చేసుకున్నా నీకు ఫస్ట్ వచ్చేది డౌటే. మన అలా వద్దా, మన క్లియర్ అవద్దా, లేకపోతే మనకి ఇది ఈజీయా, ఇది టఫా, ఇది మనకు తెలిసిన రూటేనా, మనకు తెలియలేని రూటేనా అనేది చాలా ఉంటాయి. వాళ్ళు తెలియలేని రూటే పెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గోల్ పెట్టుకున్నాడు, ఆ గోల్కి రూట్ తెలియదు. ఎప్పుడైనా సరే మనకి ఎవడో ఒక రూట్ మీద మనం నడుస్తాం, లేకపోతే రూట్ లేని ఒక గోల్ అయితే మనంగా ప్రయత్నించాలి, అప్పుడు కింద పడతాం కంపల్సరీగా. సింపుల్ థింగ్ ఏంటంటే, ఫెయిల్యూర్ మనం గెలిచేటప్పుడు పండగ పెద్దగా చేయం,
గెలిస్తే అది ఒకరోజు ముచ్చట, ఓడిపోతే అది నెలంతా ముచ్చటే. ఓడిపోయానుకో ఆ నెల మొత్తం అదే డల్లో ఉంటాం. సో అప్పుడు నెగిటివిటీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఓకే నెగిటివ్ అయిందా, ఓకే ఎక్కడ ల్యాగ్ అయ్యావో నిన్ను నువ్వు అనలైజ్ చేసుకుంటే నీకు తెలిసిపోతాయి. జనరల్గా ఏ వ్యక్తికైనా సరే వాళ్ళకి అనలైజ్ చేసుకునేంత కెపాసిటీ ఉంటే తెలిసిపోద్ది. నేను ఇక్కడ టైం వేస్ట్ చేశాను, లేకపోతే పలానా ప్లేస్లో నేను మనస్ఫూర్తిగా నేను చేయలేదు, లేకపోతే గేమ్స్ అయితే నేను ప్రాక్టీస్ అప్పుడు చేసింది ఎగ్జిక్యూట్ చేయలేదు, లేకపోతే నేను ప్రాక్టీస్ సరిగా చేయలేదు. సో అనేది ఒక తీరు ఉంటుంది. ఇది అంతే, ఎవరికైనా అంతే. ఈవెన్ నాకు కూడా సెల్ఫ్ డౌట్లు అనేది చాలా ఉంది, మనం అలా వద్దా అని. అంతెందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కూడా అంతే. మనం పెడతాము, కమెంట్స్ వస్తాయి, కొంతమంది నెగిటివ్, కొంతమంది పాజిటివ్ వస్తాయి కంపల్సరీగా. కొంతమందికి మెసేజ్ పెట్టరు కానీ ఫోన్ చేసి మరీ క్లాస్ పిక్తారు. ఎందుకు నీకు ఇవన్నీ, అవన్నీ అయ్యే పని కాదు, నీ మొహం బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని అంటారు. ఎవరేది అనుకున్నా నీకు ఎక్కడ ఫ్రీడమ్ ఉంది, ఎక్కడ నువ్వు గ్రో అవుతున్నావో అదే నువ్వు ప్రయత్నించు. అదే నా ఫ్రెండ్కి చెప్పింది అదే. ఇంట్లో వాళ్ళు చెప్పారు గాల్లో మెడలు కడుతున్నావు అని అంటే, సింపుల్. ఆ డ్రీమ్ నువ్వు ఏవైతే గోల్ పెట్టుకున్నావో ఆ గోల్ సెట్ అనేది మైండ్కి తీసుకున్నావా, లైక్ నీ మైండ్ స్టడీ చేసుకున్నావా, ఓకే ఇది నేను చేస్తాను, లేకపోతే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నానంటే దాన్ని నేను తయారా, నేను చేయగలుగుతానా అనేది నీకు నీ మీద నమ్మకం ఉంటే నువ్వు దిగు. ఏదైనా సెల్ఫ్ బిలీఫే. మన మీద మనం ఎంత నమ్మకం పెట్టుకున్నామో అంతే నమ్మకంతో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మన మీద మనం నమ్మకం పెట్టుకోకపోతే అది ఎంత పెద్ద పని అయినా మనం చేయలేం. ఓడిపోతా అని అంటే ఓడిపోతూనే ఉంటావు, గెలచడం కష్టం. సో గెలవాలని డిసైడ్ అయ్యాక ఇంకా అది ఎంత కష్టమైనా సరే ప్రొసీడ్ అవుతూ ఉండాలి. ఇది నేను ఆ అబ్బాయికి చెప్పాను. సో అప్పుడు ఒక థాట్ వచ్చింది, లైక్ మహాభారతంలో ఉండే సూపర్ హీరోస్ని ఒక సిరీస్గా ప్లాన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఆఫ్ కర్ణుడు పుట్టేటప్పటి నుంచి లాస్ట్ చనిపోయేదాకా ఆయన లైఫ్లో నుంచి మనం తీసుకోవాల్సిన మోటివేషన్, తీసుకోకుండా ఉండాల్సింది డెసిషన్స్ అని మనం డిఫరెన్షియల్ చేసి మనం చూద్దాము. సో ఎందుకంటే నాకు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఊరికనే ప్రయత్నిస్తున్నా. ఎట్లాగో నాకు కథలని కొన్ని తెలుసు కాబట్టి, సో ఇతిహాసగా నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ప్లాన్ చేస్తున్నా. సో ఇలా ఒక ఆలోచన. అదేలాగా సైమిల్టేనియస్గా నీకు స్పేస్ రిలేటెడ్గా సైన్స్ అంటే ఆస్ట్రోఫిజిక్స్ రిలేటెడ్గా అని కూడా చేద్దామని. సో దీని మీద మీకు ఒపీనియన్ ఏదైనా ఉంటే కింద కమెంట్ చేయండి. మీ కమెంట్ కోసం నేను వెయిటింగ్. అండ్ అప్కమింగ్ వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ చేయండి. లైక్ చేస్తే ఆల్గరిథం బడి ఇంకొక నలుగురికి పంపిస్తుంది యూట్యూబ్ అనేది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసే కొద్దీ మాకు ఒక స్టాండర్డ్గా డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. సో అందుకే స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.